V9 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. భీమిలి వద్ద మంగమ్మరిపేట గ్రామ దేవత ఎర్నిమాంబ జాతర మహోత్సవం 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జాతర మహోత్సవం రంగరంగ వైభవం జరుగుతుంది. రకరకాల బళ్ళ వేషాలతో ఈ యొక్క అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లో నిలబడి అమ్మవారు దర్శించుకొని ముడుపులు మొక్కుబడులు చెల్లించారు. ఈ యొక్క అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిని తెలియజేశారు. ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇచ్చేశారు. అమ్మవారి దర్శనం తీసుకున్నారు. మా గ్రామం పేరు మంగనార్పేట. ఈరోజు శ్రీ శ్రీ ఎర్నిమాంబ తల్లి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మా ఉత్సవ అధ్యక్షులు గరికిన ఎన్ని గారు ఆయన సహాయ సహకారంతో ఈ ఎర్నిమాంబ ఉత్సవాలు అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈరోజు మాకు 9 సంవత్సరాలు అవుతుంది పండుగ చేసి. ఇప్పుడు భారీ ఎత్తున చేయడానికి కారణం గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ, అలాగే గ్రామ పెద్దలు అందరి సమక్షంలోనే ఇంత ఘనంగా చేయడానికి కారణం మన ఉత్సవ అధ్యక్షులు. ఏ గ్రామాలు కలిసి అంటే ఒక 14 గ్రామాలంటే వాళ్ళు వేరు. మా మంగమారిపేట ఒకటి, ఎర్నిమాంబ తల్లి అంటే 14 గ్రామాలకి సంబంధించింది. కానీ ఒక మంగమారిపేట వాళ్ళే చేస్తారు, ఒక గ్రామమే. దీన్ని చాలా భారీ ఎత్తు కూడుకున్నది ఖర్చుతో నెక్స్ట్ చేసింది గ్రామ పెద్దలు, కుర్రవాళ్ళు, ఉత్సవ కమిటీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. నెక్స్ట్ ఇంకా ఈరోజు పండగ ఈవినింగ్ అయితే చాలా భారీ ఎత్తున ఉంటుంది. బల్ల వేసుకలతో నెక్స్ట్ ఇంకా డ్యాన్సులతో ప్రోగ్రాంతో భారీగా 14 గ్రామాలు ఈ తల్లి ఊరేగింపుగా వెళ్తుంది. నెక్స్ట్ ఆ రోజు అయిపోయిన అనంతరం మళ్ళీ నెక్స్ట్ వారం వరకు 7 రోజులు తల్లి పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటుంది. చాలా ఏళ్ళ తర్వాత 9 ఏళ్ళ తర్వాత 10వ సంవత్సరం మన పండుగ జరుగుతుంది. ఈ ఉత్సవాలు ప్రతి కుర్రవాళ్ళు పెద్దలు సహకరించుకుని, అలాగే వార్డు మాజీ సర్పంచ్ గారు గరికిన్ గారు ఆలయంలో జరుగుతుంది. అలాగే 4వ వార్డు కార్పొరేటర్ గారికి సహకరించారు. మనకి దాని విషయంలో భారీ బలంగా జరుగుతుంది. 7 సందర్భంగా మంగమార్పేట గ్రామం శ్రీ గ్రామదేవత ఎర్నిమాంబ తల్లి, మొత్తం 7 అమ్మవార్లు. మెయిన్గా ఎన్నమ్మ తల్లి. మా కులాచార ప్రకారంగా ఎప్పటి నుంచి స్థానికుల నుంచి మా గ్రామస్తులందరూ ఏకమే ఈ పండుగని అప్పుడు నెలకు సంవత్సరం ఒకసారి చేసేవాళ్ళం. 5 ఇయర్స్కి మనం ఆర్థిక ఇబ్బంది వల్ల ఘనంగా చేయాలి కాబట్టి 5 ఇయర్స్ కోసం దీన్ని మర్చుకున్నాం. గ్రామం నిర్ణయాలు తీసుకొని కమిటీ సభ్యులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ అయినా సరే గ్రామ పెద్దలు గౌరవించే ఈ అమ్మవారి పండుగ కమిటీ నిర్వహించడం కానీ సక్రంగా నేల వేషాల దగ్గర నుంచి బల్ల వేషాల దగ్గర నుంచి బాణాసంచరణ కానీ చేసిపోగరం కానీ అమ్మవారు వచ్చే కార్యక్రమం మీరు చూశారు. మీరు ప్రతి గుళ్ళు చూశారు. గ్రామ స్థాయిలో ఇంత స్థాయిగా గ్రామ పెద్దల సమక్షంలో కమిటీ సమక్షంలో ఇంత బాగా ఆర్చడం మాకైతే తృప్తిగా ఉంది. ఎర్నిమాంబ పండుగ అంటే మాకు ఆనవాయితే ఇంట్లో పండుగ కంటే ఘనంగా చేసేది పండుగ ఉందంటే మాకు గ్రామ దేవతలో మా ఎర్నిమాంబ తల్లి గ్రామ దేవత మాకు అది తృప్తి, మాకు సంతోషం. కానీ ఇందులో ప్రత్యేకంగా మీ మీడియా ద్వారా మేము తెలియపరిచేది అంటే మా గ్రామ దేవత పండగకి బాణాసంచరణ అనేది మాకు ఆనవాయితీ. ఆ చేయకపోతే మేము పండగ చేయలేము. కనుక మీ ద్వారా సిపి గారికి కానీ, ఏసీపీ గారు కానీ, సిఏ గారికి కానీ, లోకల్ పోలీస్ సిబ్బంది కానీ
ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందించి మా ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి మీ సహాయ సహకారాల పోలీస్ సిబ్బంది అందిస్తారని మీ మీడియా ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేజ్ ప్రోగ్రాం కూడా 7 గంటలు స్టార్ట్ చేస్తే 12 గంటలకు ఆడించడానికి కదా అక్కడ ఒక 20 కుర్చీలు ఆ డెకరేషన్ చేయడానికి వాళ్ళకి ఇచ్చేస్తే ఇప్పుడు 2 ఫ్లెక్స్ పెట్టావు కదా, మా భక్తుల విజ్ఞప్తి కొబ్బరికాయలు ఇది మనది ఇస్తావా? భక్తులకి ముఖ్య గమనిక దయచేసి కోతుల్ని బయటికి గుడి ఆవరణలోకి